సినిమా రంగానికి ఎందుకు దూరం అయ్యారన్నది చెప్పారు, అంతేనా లేకపోతే ఇంకేదైనా ఇన్సల్ట్స్ ఏమైనా జరిగాయా మీకు స్పెషల్గా? ఇనిషియల్ స్టేజ్లో ఇన్సల్ట్స్ ఏం కాదు కానీ లాంగ్ టైం వెయిట్ చేయడం వాళ్ళ కోసం, వాళ్ళ అపాయింట్మెంట్ కోసం కలవడానికి ఇబ్బంది పడ్డ సందర్భాలు ఉన్నాయి. బట్ అది ప్రాసెస్లో భాగంగా ఫీల్ అయినా, అప్పుడు కొంచెం హర్ట్ అయ్యాను, నో డౌట్ అబౌట్ ఇట్. అంటే అప్పటికి మీరు టీవీలో బిజీ కాకముందు ఓకే. ఓ డైరెక్టర్ దగ్గరికి వెళ్తే అవర్స్ టుగెదర్ కూర్చోబెట్టేవాడు, అట్లీస్ట్ ఇంటర్వ్యూ ఇవ్వకుండా. ఓకే. అరే ఏంటి ఒక మనిషిని కలవడానికి ఇంత టైం ఏముంటి, ఇంత ప్రాబ్లం ఏంటి అన్న ఫీలింగ్ ఉండేది. బట్ వాళ్ళకుండే ప్రాబ్లమ్స్ వాళ్ళకుండి ఉంటాయి. బట్ అప్పుడు నేను నా పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆలోచిస్తాను కదా, నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి హర్ట్ అయ్యాను. పెరిగే కొద్దీ, ఏజ్ పెరిగే కొద్దీ కావచ్చు, ఇయర్స్ పెరిగే కొద్దీ కావచ్చు, నా ప్రొఫెషన్లో టీవీలో బిజీ అయిన తర్వాత ఆలోచన పరిధి పెరిగింది, విస్తృతి పెరిగి, రైట్ ఆయన ప్రైవసీ ఏది, ఆయన ప్రాబ్లం అది. దెన్ ఐ థాట్ బెగ్గర్స్ ఆర్ నాట్ చూజర్స్, దెన్ ఐ షుడ్ నాట్ బి ఏ బెగ్గర్ అని ప్రొడ్యూసర్ని అయ్యాను. సో చిన్నవి అంటే చెప్తున్నాను కదండి, ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడో వెయిటింగ్ లిస్ట్లో ఉన్నవాడిని. ఆ ఇయర్ కంప్లీట్ అయ్యేసరికి గోల్డ్ మెడలిస్ట్ అయ్యాను. బట్ కసి కొద్దీ వర్క్ చేసేవాడిని. అదేంటంటే ఇగ్నిషన్ ఇచ్చినట్టుగా అవుతుంది నాకు. అవమానంగా ఫీల్ గాను, ఆ నిమిషానికి కరెక్ట్ అయినా కానీ ప్రాసెస్ అండ్ కాన్స్ అన్ని ఏంటి, వాట్ ఈజ్ వాట్ అన్నది డిస్కస్ చేసి, ఓకే ఫైన్ దిస్ ఈజ్ నాట్ ద వే అని ఫైట్ చేసేవాడిని. రుతురాగాల్లో నా క్యారెక్టర్ స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండే క్యారెక్టర్, అండ్ అంటే డిజైన్డ్ బై మంజుల నాయుడు గారు అండ్ ఆల్, లవ్లీ క్యారెక్టర్ అది.